సంఖ్యలు వేసినందుకు కాదు, విషయం లీక్ అయినందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణం ఇదే. సంఖ్యలు వేసినందుకు కాదు, విషయం లీక్ అయినందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణం అదే. రైతు అనారోగ్యం విషయం ఎలా లీక్ అయింది, హాస్పిటల్కు వెళ్ళేసరికి అక్కడికి మీడియా ఎలా వచ్చింది, జైలు నుంచి సమాచారం ఎవరు లీక్ చేస్తున్నారు, బేడీ లేసిన విషయం లీక్ అయినందుకే సీఎం సీరియస్. లగిచెర్ల రైతు హీర్యనాయక్ ఇష్యూలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు సీఎం చీవాట్లు, అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న గుసగుసలు. లగచెర్ల కేసులో అరెస్ట్ అయి సంగారెడ్డి జైల్లో ఉన్న హీర్యనాయక్ అనే రైతును గురువారం సంగారెడ్డి దవాఖానకు తీసుకొచ్చారు. కొద్ది రోజులుగా ఛాతీలో నొప్పి వస్తుండడంతో ఆయన్ను సంగారెడ్డి హాస్పిటల్కు తీసుకొచ్చారు. అనారోగ్యంతో ఉన్న అతనికి సంఖ్యలు వేసి తీసుకురావడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఛాతీలో నొప్పి అని చెప్పినా కూడా కనీసం అంబులెన్స్ కూడా వాడకుండా పోలీస్ జీబులో ఎక్కించి తీసుకురావడం పైన విమర్శలు వచ్చాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారంటూ ఓ ప్రకటన వచ్చింది. ఏమని చెప్పిందో ఆయన, అసలు అట్లా తీసుకపోవడం తప్పు, జైలర్ని సస్పెండ్ చేస్తున్నా అని వెలుగు పేపర్లో రాసుకొచ్చింది కదా. మరి జైలర్ని సస్పెండ్ చేసింది లేదు, ఇంతవరకు అయితే ఆర్డర్ బయటికి రాలే. నిజంగా జైలర్ని సస్పెండ్ చేస్తే ఈ పాటికి ఆర్డర్ బయటకు వచ్చేది, ఆ కాపీ మీడియాకు అందుబాటులో ఉండేది. దీన్ని బట్టి జైలర్ మీద రేవంత్ రెడ్డి గారు ఏ చర్యలు తీసుకోలేదు అనేది అర్థమైపోయింది. ఒక కసబ్ లాంటోడికి కూడా అవకాశం ఇస్తాం, తింటామంటే బేడీలు తీయడము, బాత్రూమ్ పోతామంటే బేడీలు తీయడము ఇస్తాం అవకాశం. అలాంటిది ఒక రైతు తన భూమి కోసం ఫైట్ చేస్తా అంటే ఛాతీ నొప్పి అన్నా కూడా అంబులెన్స్ తీసుకురాకుండా పోలీస్ జీబులో ఎక్కించి తీసుకుపోయాను. మళ్ళీ దీని మీద ఏంటిది, విషయం ఎట్లా లీక్ అయిందని కోపం వస్తుంది. అంత దుర్మార్గంగా ఆ రైతుతోటి ఎందుకు ప్రవర్తిస్తున్నారనేది చెప్తలేరు రేవంత్ రెడ్డి గారు. విషయం ఎట్లా బయటికి లీక్ అయింది, జైలు నుండి ఆ రైతుని హాస్పిటల్కి తీసుకొస్తున్నారన్న సమాచారం ఎవరిచ్చిండ్రు, అసలు జైల్లో ఉన్న అధికారులు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి కోపానికి కారణమైంది. మీడియాకు తెలుసు పెద్ద విషయమా రేవంత్ రెడ్డి గారు? జైలు దగ్గరనే రిపోర్టర్లు ఉంటారా, కోర్టు దగ్గర రిపోర్టర్లు ఉంటారా, ప్రతి వింగులో రిపోర్టర్ ఉంటాడా, గా మాత్రం తెలియదా ఎవరిని బేడీలు వేసుకొని తీసుకుపోతున్నా అనేది కనీసం పేపర్లకు లీక్ కాదా? ఉన్నతాధికారులు ఎందుకు చెప్తారు నీ అనుమానం కాకపోతే? ఓ నీకు అనుమానం పెనుభూతమై కూర్చునేది నీకు.